హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఫస్ట్ ఇలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే నాకెందుకో తెలీదు. నాకే నవ్వొస్తూ ఉంటది. నేనెంత ట్రై చేసినా కూడా నేనసలు ఎలా చెప్పలేను. అందరూ ఫస్ట్ వీడియోకి ఒక ఇంట్రడక్షన్ ఉంటే బావుంటది కదా! అంటే హాయ్, హలో ఎలా ఉన్నారు? ఇట్లా ఏదో ఒకటి. ఎందుకు నాకసలు అది ఫస్ట్ డే నుంచి నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను అలా చెప్పలేకపోతున్నానసలు. ఎందుకు నాకే నవ్వొస్తా ఉంటది. నేను మళ్ళీ ఆపేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటా. ఇంకా అసలు విషయంలోకెళ్దాము. ఇక్కడేం జరుగుతుందంటే ఇది గురువారం రోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఈ వీక్ ప్రసాదం పెట్టేస్తే నా 6 వీక్స్ మొక్కు అయిపోతది. ఇంకా ఈ వీక్ కూడా ఏంటంటే అంతగా ప్రసాదం ఏంటంటే భోజనాలు అవి అనుకున్నాను కానీ, అది నేను కరెక్ట్ టైంకి అందించలేకపోతానేమో అని నాకు కొంచెం భయం ఉండింది మనసులో. అందుకని చెప్పని రవ్వ కేసరి అనుకున్నా. ఈసారి ఎప్పుడన్నా మొక్కనే కాదు మామూలుగానే మనం పెట్టొచ్చు. ఈసారి ఎప్పుడైనా చూద్దామని చెప్పేసని ఈరోజు రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 కేజెస్ చేద్దామని చెప్పని తెప్పించా నేను. కాకపోతే మా దగ్గర 1 కేజీ చేస్తే చాలా ఎక్కువైపోతదన్నారు. ఇంకా అందుకని చెప్పి నిజంగానే 1 కేసే చేసాము. చాలా ఎక్కువైపోయింది. క్యాన్ వచ్చేసిందది. ఇంకా మేము ఫస్ట్ డే నుంచి చేస్తున్న ప్రసాదాలు ఈ 5 వారాలు కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా అన్నీ గూడా ఏది పాడవలేదు. ఫస్ట్ నుంచి బాగా చేస్తూ వచ్చాము. ఈ 6థ్ వీక్ ప్రసాదం గూడా అంతే బాగొచ్చింది. అసలెంత బావుందంటే మేము మళ్ళీ ప్రసాదం పెట్టినాక ఇంకొకళ్ళొచ్చి గూడా మళ్ళీ అడుగుతారనమాట మమ్మల్ని ఇంకొంచెం పెట్టండి ప్రసాదం అని. ప్రసాదం అంటే టేస్ట్‌గా ఉంటది నేను కాదనను. మేము చేసినవన్నీ చాలా టేస్ట్‌గా కుదిరేవి. ఎందుకంటే మా అత్తగారు అన్ని కొలతలతో చేస్తారు కాబట్టి చాలా పర్ఫెక్ట్‌గా కుదిరేవి. నాకంటే అంతగా రాదు కాబట్టి ఎలాగో పాపం కొంచెం సపోర్ట్ ఇచ్చి చేస్తూ వచ్చారు ఈ 6 వీక్స్ కూడా. నాతో పాటు మా అత్తగారికి కూడా పూజ వస్తది. ఇంకా అదనమాట. ఇంకా ఇక్కడ కొలతల విషయం ఏంటంటే నాకంతకు తెలీదు గాబట్టి మా అత్తగారే చూసుకుంటారు. ఇది 1 కేజీ రవ్వకి 1 కేజీ షుగర్ అంట. వాటర్ ఏమన్నా ఒక గ్లాస్‌కి 3 గ్లాస్ వాటర్ అంట. ఇంకా అదనమాట కొలతలు. ఇంకా ఇదంతా రెడీ చేసేసుకొని ఇంక ఇది 6థ్ వీక్ కాబట్టి నాకు ఇంకొంచెం స్పెషల్ ఇంక ఇక్కడితో అయిపోతుంది. నేను పెట్టే ప్రసాదాలని చెప్పేసని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని వెళ్దాం అనుకున్నాను. అందుకే నేను 2 కేజెస్ అనుకున్నా. కానీ అసలు 1 కేజీకే క్యాన్ నిండిపోయిందసలు. క్యాన్‌కి కొంచెం హెల్త్ అయిందంతే. ఇంకా అది తీసుకెళ్ళిన అంతా సరిపోయింది. లాస్ట్‌లో చాలా వరకు మిగిలింది కూడా. ఇంక అక్కడ అందరికి పంచేసొచ్చాను. ఇంక నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. నిజంగా చెప్తున్నా. నేను ఏదైతే కోరికలు అనుకున్నానో ఇవి ఇప్పటి వరకు కూడా అన్నీ అవుతూనే వచ్చాయి. ఇంకా నేనిక్కడ ఫుడ్ కలర్ లాస్ట్ టైమ్ గూడా ఇలానే చేసినప్పుడు ఎందుకులే అని చెప్పని అనుకోని స్కిప్ చేశా. జనాలందరికీ ఏదైతే నచ్చదో అదే నచ్చుతది గదా! ఏదైతే మంచిది కాదో అదే నచ్చుతది గదా! కొంతమంది ఫుడ్ కలర్ యేసుంటే బావుండేదని చెప్పనన్నారక్కడ. అంటే వాళ్ళు చెప్పడం అని కాదులే గానీ, మామూలుగా ఫుడ్ కలర్ యేసిన దాన్నే కొంచెం ఎక్కువ ఇష్టపడినట్టు అనిపిచ్చింది నాకు. అది ఆ ఫుడ్ కలర్ యేసిందే ప్రసాదం ఇవ్వండి అని చెప్పని అడిగారనమాట లాస్ట్ టైమ్. అందుకని చెప్పనే ఏదో అలా కలిపానంతే. ఇంకా చూసారు కదా! ఇదిగోండి 1 కేజీకే చాలా ఎక్కువైపోయింది. ఇంక మేము గుడికి స్టార్ట్ అవుతున్నాము. ఇంక మేము గుడికొచ్చేసి చక్కగా దండం అది పెట్టుకొని చక్కగా మొక్కుకున్నాం. అందరం బావుండాలి అని చెప్పేసని. ఇంకా అంతే. ఇంకా ఈ వీక్‌తో నా ప్రసాదాలన్నీ అయిపోతాయి. నేను అనుకున్న కోరికలన్నీ తీరిపోతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క వీక్ ఏదో ఒక చిన్న గండంలా అట్లా వచ్చి ఎళ్ళిపోతుంది. అది ఎందుకట్లా అవుతుంది అని చెప్పని మనసులో పడిపోయింది. ఏమైందంటే మళ్ళీ నాకు వేడి వేడి పాలు నేను గుడి నుంచి ఇంటికెళ్ళిన తర్వాత కరెక్ట్‌గా అది కూడా గురువారం రోజే జరిగింది మళ్ళీ. ఎందుకిట్లా జరుగుతుందన్నది నాకే అర్థం కావట్లే. అదసలు ఒక మ్యాజిక్‌లా అయిపోతుంది. వేడి వేడి పాలు మళ్ళీ నా మీద పడినాయన్నమాట. జస్ట్ అప్పుడే అట్లా కాగబెట్టుకొని తెచ్చుకొని మంచం మీద కూర్చొనున్నా నేను. అయి నా కాళ్ళ మీద పడిపోయినాయి. అస్సలు జస్ట్ ఏం అవ్వలేదు. అంత వేడి వేడి పాలు నా మీద పడినా కూడా నాకేం అవ్వలేదు. ఏంటో అసలు నాకేం అర్థం కావట్లే. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇంక మా అత్తగారికి చెప్తే "ఏం కాదులేమ్మా వదిలేసేయి" అని చెప్పనన్నారు. ఇంకా ఈ వీక్ అయితే మాకిలా జరిగింది. అంతే ఈ వీడియో అయితే. బాయ్ బాయ్.